హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్లో ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటున్నాం. జనరల్ నాలెడ్జ్ 2 టైప్స్: స్టాండర్డ్ జీకే, కరెంట్ జీకే. స్టాండర్డ్ జీకేలో గతంలో జరిగిన విషయాలు, గతంలో జరిగిపోయినటువంటి విషయాలు, గతంలో ఉన్న మార్చలేనటువంటి స్థిరమైన విషయాల గురించి తెలియజేయబడతాయి. కరెంట్ జీకేలో వర్తమాన అంశాలు, ప్రజెంట్ ఇష్యూస్ సంబంధించిన విషయాలు ఉంటాయి. మనం స్టాండర్డ్ జీకేలో ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్: దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరియు లైక్ చేయండి. నా ఛానల్లోని వీడియోస్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూస్ఫుల్గా ఉంటాయి. ఏ ఎగ్జామ్స్కైనా దాని సిలబస్ బట్టి, ఆ సిలబస్ ప్రకారము నా వీడియోస్లో ఉన్న టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని చదివితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేసి లైక్ చేయమని చెప్పండి. నా ఛానల్ గ్రోత్కి మీ సహకారం ఎప్పుడు ఉంటుందని నేను ఆశపడుతున్నాను. నాకు ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, వ్యూస్ పెరగడం వల్ల. లేకపోతే నిరసించిపోతాను. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టాండర్డ్ జీకేలో ఇంపార్టెంట్ ఇష్యూస్. స్టాండర్డ్ జీకే ప్రపంచ శాస్త్రవేత్తలు వరల్డ్ సైంటిస్ట్స్ ఆర్కిమెడిస్ క్రీస్తు పూర్వం 212 నుంచి క్రీస్తు పూర్వం 187 వరకు. క్రీస్తు పూర్వం సంవత్సరాలు వెనక్కి 212 నుంచి 187 అలా వెనక్కి వెళ్తుంది. క్రీస్తు శకం అయితే సంవత్సరాలు ముందుకు లెక్కిస్తాము. క్రీస్తు పూర్వం 212 నుంచి 187, క్రీస్తు పూర్వం 187 వరకు. ఆర్కిమెడిస్ గ్రీక్ దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త. మరియు పరిశోధకుడు. ఆర్కిమెడిస్ సూత్రాలను కనుగొన్నాడు, గణిత సూత్రాలను కనుగొన్నాడు. ఆర్కిమెడిస్ క్రీస్తు పూర్వం 212 నుంచి క్రీస్తు పూర్వం 187 వరకు. ఆర్కిమెడిస్ గ్రీకు దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్త మరియు పరిశోధకుడు. ఆర్కిమెడిస్ సూత్రాలను కనుగొన్నాడు. ఫ్రెడరిక్ గ్రాంట్ బాంటింగ్ క్రీస్తు శకం 1881 నుంచి క్రీస్తు శకం 1941 వరకు. ఫ్రెడరిక్ గ్రాంట్ బాంటింగ్ క్రీస్తు శకం 1881 నుంచి క్రీస్తు శకం 1941 వరకు. ఫ్రెడరిక్ గ్రాంట్ బాంటింగ్ కెనడాకు చెందిన గొప్ప వైద్య శాస్త్రజ్ఞుడు. మధుమేహ వ్యాధి అంటే మధుమేహ వ్యాధిని తగ్గించడానికి ఉపయోగపడే ఇన్సులిన్ ఔషధాన్ని కనుగొన్నాడు. ఫ్రెడరిక్ గ్రాంట్ బాంటింగ్ క్రీస్తు శకం 1881 నుంచి క్రీస్తు శకం 1941 వరకు. ఫ్రెడరిక్ గ్రాంట్ బాంటింగ్ కెనడాకు చెందిన గొప్ప వైద్య శాస్త్రజ్ఞుడు. మధుమేహ వ్యాధిని తగ్గించడానికి ఉపయోగపడే ఇన్సులిన్ ఔషధాన్ని కనుగొన్నాడు. నెక్స్ట్ లూయిస్ బ్రెయిలీ క్రీస్తు శకం 1809 నుంచి క్రీస్తు శకం 1852 వరకు. లూయిస్ బ్రెయిలీ క్రీస్తు శకం 1809 నుంచి క్రీస్తు శకం 1852 వరకు. లూయిస్ బ్రెయిలీ ఫ్రెంచ్ జాతీయుడైన
ఫ్రెంచ్ జాతీయుడైన బ్రెయిలీ అంధ విద్యార్థులకు, అంధ అంటే కళ్ళు లేని, అంధులు అంటే కళ్ళు లేని వారు, అంధ విద్యార్థులకు పాఠాలు బోధించేవారు. బ్రెయిలీ లిపిని కనుగొన్నారు. ఈ లిపి అంధ విద్యార్థులకు చదవడానికి మరియు రాయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. లూయిస్ బ్రెయిలీ క్రీస్తు శకం 1809 నుంచి క్రీస్తు శకం 1852 వరకు. లూయిస్ బ్రెయిలీ ఫ్రెంచ్ జాతీయుడైన ఈ బ్రెయిలీ అంధ విద్యార్థులకు పాఠాలు బోధించేవారు. బ్రెయిలీ లిపిని కనుగొన్నారు. ఈ బ్రెయిలీ లిపి ద్వారా అంధ విద్యార్థులకు చదవడానికి మరియు రాయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హెన్రికా వెండిష్ క్రీస్తు శకం 1731 నుంచి 1810 వరకు. క్రీస్తు శకం 1731 నుంచి 1810 వరకు. హెన్రికా వెండిష్ బ్రిటన్ దేశానికి చెందిన రసాయన మరియు వైద్య శాస్త్రవేత్త. హెన్రికా వెండిష్ బ్రిటన్ దేశానికి చెందిన రసాయన మరియు వైద్య శాస్త్రవేత్త. హైడ్రోజన్ మూలకాన్ని మరియు నీటిలో ఉండే రసాయనాలను కనుగొన్నాడు. హెన్రికా వెండిష్ బ్రిటన్ దేశానికి చెందిన రసాయన మరియు వైద్య శాస్త్రవేత్త. హైడ్రోజన్ మూలకాన్ని మరియు నీటిలో ఉండే రసాయనాలను కనుగొన్నాడు. నెక్స్ట్ నికోలస్ కోపర్నికస్ క్రీస్తు శకం 1473 నుంచి క్రీస్తు శకం 1543 వరకు. నికోలస్ కోపర్నికస్ క్రీస్తు శకం 1473 నుంచి 1543 వరకు. నికోలస్ కోపర్నికస్ పోలండ్కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త. నికోలస్ కోపర్నికస్ పోలండ్కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త. సౌరమండల వ్యవస్థను మొట్టమొదటిసారిగా కనుగొన్నాడు. నికోలస్ కోపర్నికస్ పోలండ్కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త సౌరమండల వ్యవస్థను మొట్టమొదటిసారిగా కనుగొన్నాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నదని తొలిసారిగా తెలియజేశాడు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నదని తొలిసారిగా తెలియచేశారు. చార్లెస్ రాబర్ట్ డార్విన్ క్రీస్తు శకం 1808 నుంచి 1882 వరకు. క్రీస్తు శకం 1808 నుంచి 1882 వరకు. చార్లెస్ రాబర్ట్ డార్విన్ బ్రిటన్కు చెందిన జీవశాస్త్రవేత్త. డార్విన్ పరిణామ సిద్ధాంతం అంటారు సైన్స్లో. చార్లెస్ రాబర్ట్ డార్విన్ బ్రిటన్కు చెందిన జీవశాస్త్రవేత్త. జీవ పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్నారు. ఈయన రచించిన పుస్తకాలలో ప్రముఖమైనది ఒరిజిన్ ఆఫ్ స్పీసెస్. చార్లెస్ రాబర్ట్ డార్విన్ బ్రిటన్కు చెందిన జీవశాస్త్రవేత్త. జీవ పరిణామవాద సిద్ధాంతాన్ని కనుగొన్నారు. ఈయన రచించిన పుస్తకాలలో ప్రముఖమైనది ఒరిజిన్ ఆఫ్ స్పీసెస్. ఈయన రచించిన పుస్తకాలలో ప్రముఖమైనది ఒరిజిన్ ఆఫ్ స్పీసెస్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ క్రీస్తు శకం 1879 నుంచి 1955 వరకు.
ఆల్బర్ట్ ఐన్స్టీన్ క్రీస్తు శకం 1879 నుంచి 1955 వరకు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఆల్బర్ట్ ఐన్స్టీన్ జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. సాపేక్ష సిద్ధాంతాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఫలితాన్ని కనుగొన్నాడు. సాపేక్ష సిద్ధాంతాన్ని ఫోటో ఎలక్ట్రిక్ ఫలితాన్ని కనుగొన్నాడు. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు. ఈ సిద్ధాంతం ద్వారా సాపేక్ష సిద్ధాంతం ఈ సిద్ధాంతం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. 2005 సంవత్సరానికి ఐన్స్టీన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ రిలేటివిటీకి 2005 సంవత్సరానికి ఐన్స్టీన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ రిలేటివిటీకి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని 2005ను అంతర్జాతీయ భౌతిక శాస్త్ర సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 2005 సంవత్సరానికి ఐన్స్టీన్ ప్రతిపాదించిన థియరీ ఆఫ్ రిలేటివిటీకి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని 2005ను అంతర్జాతీయ భౌతిక శాస్త్ర సంవత్సరం ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఇయర్గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. సర్ హంఫ్రీ డేవి క్రీస్తు శకం 1778 నుంచి 1829 వరకు బ్రిటన్కు చెందిన ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త సర్ హంఫ్రీ డేవి గనులలో ఉపయోగపడే సేఫ్టీ ల్యాంప్ను కనుగొన్నారు. సర్ హంఫ్రీ డేవి బ్రిటన్కు చెందిన ప్రసిద్ధ రసాయన శాస్త్రవేత్త గనులలో ఉపయోగించే సేఫ్టీ ల్యాంప్ను కనుగొన్నారు. మైఖేల్ ఫారడే క్రీస్తు శకం 1791 నుంచి 1867 వరకు. మైఖేల్ ఫారడే విద్యుత్తు మరియు అయస్కాంతత్వంలో ప్రఖ్యాతిగాంచిన బ్రిటిష్ శాస్త్రవేత్త. మైఖేల్ ఫారడే విద్యుత్తు మరియు అయస్కాంతత్వంలో ప్రఖ్యాతిగాంచిన బ్రిటిష్ శాస్త్రవేత్త. ఈయన ఎలక్ట్రాలిసిస్ సిద్ధాంతాన్ని కనుగొన్నారు. సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ క్రీస్తు శకం 1881 నుంచి 1955 వరకు. సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ క్రీస్తు శకము 1881 నుంచి 1955 వరకు జీవించారు. సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ బ్రిటన్కు చెందిన బ్యాక్టీరియాలజిస్ట్. పెన్సిలిన్ మందును కనుగొన్నారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ క్రీస్తు శకం 1856 నుంచి 1939 వరకు. సిగ్మండ్ ఫ్రాయిడ్ క్రీస్తు శకం 1856 నుంచి 1939 వరకు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన గొప్ప మానసిక శాస్త్రవేత్త. మనోవిశ్లేషణ శాస్త్రంలో ఈయన ప్రసిద్ధులు. ఇతని రచనలలో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రమ్స్ అండ్ ది సైకోపెథాలజీ ఆఫ్ ఎవ్రీడే లైఫ్ అండ్ ది ఈగో అండ్ ది ఎడ్ ముఖ్యమైనవి. సిగ్మండ్ ఫ్రాయిడ్ క్రీస్తు శకం 1856 నుంచి క్రీస్తు శకం 1939 వరకు.
సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన గొప్ప మానసిక శాస్త్రవేత్త. మనోవిశ్లేషణ శాస్త్రంలో ఈయన ప్రసిద్ధులు. ఇతని రచనలలో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రమ్స్, ది సైకోపెథాలజీ ఆఫ్ ఎవ్రీడే లైఫ్ అండ్ ది ఈగో అండ్ ది ఎడ్ ముఖ్యమైనవి. గెలీలియో క్రీశకం 1564 నుంచి 1642 వరకు. గెలీలియో క్రీశకం 1564 నుంచి 1642 వరకు. క్రీశకం 1564 నుంచి 1642 వరకు గెలీలియో జీవించారు. గెలీలియో ఇటలీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇతడు ఖగోళ పరిశోధకుడు. టెలిస్కోప్ను కనుగొన్నారు. గెలీలియో క్రీశకం 1564 నుంచి 1642 వరకు. గెలీలియో ఇటలీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇతడు ఖగోళ పరిశోధకుడు. గెలీలియో టెలిస్కోప్ను కనుగొన్నారు. చార్లెస్ గుడ్ ఇయర్ అమెరికాకు చెందిన గొప్ప నూతన సృష్టి కల్పనాకర్త. చార్లెస్ గుడ్ ఇయర్ అమెరికాకు చెందిన గొప్ప నూతన సృష్టి కల్పనాకర్త. వల్కనైజింగ్ రబ్బర్ను మొదటిసారిగా ఈయనే ప్రవేశపెట్టారు. చార్లెస్ గుడ్ ఇయర్ అమెరికాకు చెందిన గొప్ప నూతన సృష్టి కల్పనాకర్త. వల్కనైజింగ్ రబ్బర్ను మొదటిసారిగా ఈయనే ప్రవేశపెట్టారు. విలియం హార్వే క్రీశకం 1578 నుంచి 1657 వరకు. విలియం హార్వే 1578 నుంచి 1657 వరకు. విలియం హార్వే బ్రిటన్కు చెందిన గొప్ప వైద్యుడు. క్రీస్తుశకం 1616లో రక్త ప్రసరణ విధానాన్ని కనుగొన్నాడు. విలియం హార్వే బ్రిటన్కు చెందిన గొప్ప వైద్యుడు. క్రీస్తుశకం 1616లో రక్త ప్రసరణ విధానాన్ని కనుగొన్నారు. హెన్రిచ్ హెర్జ్ క్రీస్తుశకం 1857 నుంచి 1895 వరకు. హెన్రిచ్ హెర్జ్ క్రీస్తుశకం 1857 నుంచి 1895 వరకు జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. హెన్రిచ్ హెర్జ్ జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఈయన ధ్వని తరంగాలను రేడియో తరంగాలుగా మార్చారు. హెన్రిచ్ హెర్జ్ జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఈయన ధ్వని తరంగాలను రేడియో తరంగాలుగా మార్చారు. గ్రెగర్ మెండల్ క్రీస్తుశకం 1822 నుంచి 1884 వరకు. గ్రెగర్ మెండల్ క్రీస్తుశకం 1822 నుంచి 1884 వరకు జీవించారు. గ్రెగర్ మెండల్ ఆస్ట్రియాకు చెందిన గొప్ప శాస్త్రవేత్త. గ్రెగర్ మెండల్ ఆస్ట్రియాకు చెందిన గొప్ప శాస్త్రవేత్త. బఠానీ మొక్కలపై పరిశోధనలు జరిపారు. ఈయన బఠానీ మొక్కలపై పరిశోధనలు జరిపారు. వారసత్వ సిద్ధాంతం, లాస్ ఆఫ్ హెరిడిటీ వల్ల ఈయన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధులు. లాస్ ఆఫ్ హెరిడిటీ వారసత్వ సిద్ధాంతం వల్ల ఈయన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధులు. ఈయనను జన్యుశాస్త్ర పితామహుడిగా పిలుస్తారు.
ఎడ్వర్డ్ జన్నర్ క్రీస్తకం 1749 నుంచి 1824 వరకు జీవించారు. ఎడ్వర్డ్ జన్నర్ క్రీస్తు శకం 1749 నుంచి 1824 వరకు జీవించారు. ఎడ్వర్డ్ జన్నర్ బ్రిటన్కు చెందిన గొప్ప ఫిజీషియన్. ఈయన స్మాల్ పాక్స్ వ్యాధికి టీకాను కనుగొన్నారు. ఎడ్వర్డ్ జన్నర్ బ్రిటన్కు చెందిన గొప్ప ఫిజీషియన్. ఈయన స్మాల్ పాక్స్ వ్యాధికి టీకాను కనుగొన్నారు. జోహన్నస్ కెప్లర్ క్రీస్తకం 1571 నుంచి 1630 వరకు. జోహన్నస్ కెప్లర్ క్రీస్తకం 1571 నుంచి 1630 వరకు జీవించారు. జోహన్నస్ కెప్లర్ జర్మనీ దేశానికి చెందిన ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని మొట్టమొదటిసారిగా ఈయనే కనుగొన్నారు. జోహన్నస్ కెప్లర్ క్రీస్తకం 1571 నుంచి 1630 వరకు జీవించారు. జోహన్నస్ కెప్లర్ జర్మనీ దేశానికి చెందిన ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త. సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని మొట్టమొదటిసారిగా ఈయనే కనుగొన్నారు. సర్ ఐజాక్ న్యూటన్ క్రీస్తకం 1642 నుంచి 1727 వరకు. సర్ ఐజాక్ న్యూటన్ క్రీస్తకం 1642 నుంచి 1727 వరకు జీవించారు. సర్ ఐజాక్ న్యూటన్ బ్రిటన్కు చెందిన గొప్ప శాస్త్రవేత్త. న్యూటన్ గమన సూత్రాల వల్ల ఈయన ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. సర్ ఐజాక్ న్యూటన్ బ్రిటన్కు చెందిన గొప్ప శాస్త్రవేత్త. న్యూటన్ గమన సూత్రాలు వల్ల ఈయన ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. లూయిజ్ పాస్చర్ క్రీస్తకం 1822 నుంచి 1895 వరకు జీవించారు. లూయిజ్ పాస్చర్ క్రీస్తు శకం 1822 నుంచి 1895 వరకు జీవించారు. లూయిజ్ పాస్చర్ ఫ్రాన్స్కు చెందిన కెమిస్ట్ మరియు శాస్త్రవేత్త. ర్యాబిస్ వ్యాధికి మందును కనుగొనడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. లూయిజ్ పాస్చర్ ఫ్రాన్స్కు చెందిన కెమిస్ట్ మరియు శాస్త్రవేత్త. ర్యాబిస్ వ్యాధికి మందును కనుగొనడం వల్ల ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. జోసెఫ్ ప్రీస్ట్లీ క్రీస్తకం 1733 నుంచి 1804 వరకు జీవించారు. జోసెఫ్ ప్రీస్ట్లీ బ్రిటన్కు చెందిన గొప్ప రసాయన శాస్త్రవేత్త. ఈయన ఆక్సిజన్ మూలకాన్ని మరియు వాయువులను సేకరించే విధానాన్ని కనుగొన్నారు. జోసెఫ్ ప్రీస్ట్లీ క్రీస్తకం 1733 నుంచి 1804 వరకు జీవించారు. జోసెఫ్ ప్రీస్ట్లీ బ్రిటన్కు చెందిన గొప్ప రసాయన శాస్త్రవేత్త. ఈయన ఆక్సిజన్ మూలకాన్ని మరియు వాయువులను సేకరించే విధానాన్ని కనుగొన్నారు. డబ్ల్యూకే రాంటేజ్ క్రీస్తకం 1845 నుంచి 1923 వరకు జీవించారు. డబ్ల్యూకే రాంటెజ్ జర్మనీ దేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. రాంట్జన్ డబ్ల్యూకే రాంట్జన్ టేకింద జావత్ నాకు నకారం. రాంట్జన్ డబ్ల్యూకే రాంట్జన్
క్రీస్తకం 1845 నుంచి 1923 వరకు జీవించారు. డబ్ల్యూకే రాంట్జెన్ జర్మనీ దేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్ కిరణాలను కనుగొన్నాడు. ఈయనకు 1901లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించిన మొదటి వ్యక్తి డబ్ల్యూకే రాంట్జెన్ జర్మనీ దేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఈయన ఎక్స్ కిరణాలను కనుగొన్నారు. ఈయనకు 1901లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించిన మొదటి వ్యక్తి ఈయనే. జి మార్కోని క్రీస్తకం 1874 నుంచి 1937 వరకు ఈయన జీవించారు. జి మార్కోని ఇటాలియన్ శాస్త్రవేత్త. ఇటాలియన్ శాస్త్రవేత్త. ఈయన 1896లో రేడియోను కనుగొన్నారు. జి మార్కోని క్రీస్తకం 1874 నుంచి 1937 వరకు జీవించారు. జి మార్కోని ఇటాలియన్ శాస్త్రవేత్త. ఈయన 1896లో రేడియోను కనుగొన్నారు. అలెగ్జాండర్ గ్రాహం బెల్ బ్రిటన్లో జన్మించి అమెరికా పౌరసత్వం స్వీకరించిన ఈయన టెలిఫోన్ను కనిపెట్టారు. అలెగ్జాండర్ గ్రాహం బెల్ బ్రిటన్లో జన్మించి అమెరికా పౌరసత్వం స్వీకరించిన ఈయన టెలిఫోన్ను కనుగొన్నారు. ఆడియోమీటర్ వాయిస్ రికార్డర్స్ అనే పరికరాలను కూడా కనుగొన్నారు. అలెగ్జాండర్ గ్రాహం బెల్ బ్రిటన్లో జన్మించి అమెరికా పౌరసత్వం స్వీకరించిన ఈయన టెలిఫోన్ను కనుగొన్నారు. ఆడియోమీటర్ వాయిస్ రికార్డర్స్ అనే పరికరాలను కూడా ఈయన కనుగొన్నారు. జేమ్స్ వాట్ క్రీస్తకం 1736 నుంచి 1819 వరకు ఈయన జీవించారు. జేమ్స్ వాట్ క్రీస్తకం 1736 నుంచి 1819 వరకు ఈయన జీవించారు. జేమ్స్ వాట్ మొదట గణిత శాస్త్రానికి సంబంధించిన పరికరాలను తయారు చేసేవాడు. ఆ తర్వాత ఆవిరి యంత్రాన్ని కనుగొన్నాడు. జేమ్స్ వాట్ ఈయన మొదట గణిత శాస్త్రానికి సంబంధించిన పరికరాలను తయారు చేసేవారు. ఆ తర్వాత ఆవిరి యంత్రం కనుగొన్నారు. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని కనుగొన్నారు. రొనాల్డ్ రాస్ క్రీస్తకం 1857 నుంచి 1932 వరకు జీవించారు. రొనాల్డ్ రాస్ 1857 నుంచి 1932 వరకు ఈయన జీవించారు. రొనాల్డ్ రాస్ బ్రిటన్కు చెందిన గొప్ప ఫిజిషియన్. ఈయన పరిశోధనలను సికింద్రాబాద్లో చేశారు. భారతదేశంలోని సికింద్రాబాద్లో చేశారు. రొనాల్డ్ రాస్ క్రీస్తు శకం 1857 నుంచి 1932 వరకు జీవించారు. రొనాల్డ్ రాస్ బ్రిటన్కు చెందిన గొప్ప ఫిజిషియన్. ఈయన పరిశోధనలను సికింద్రాబాద్లో చేశారు. మలేరియా వ్యాధికి కారణమైన బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఈయనకు 1902లో నోబెల్ బహుమతి లభించింది. రొనాల్డ్ రాస్ బ్రిటన్కు చెందిన గొప్ప ఫిజిషియన్. ఈయన తన పరిశోధనలను సికింద్రాబాద్లో చేశారు. మలేరియా వ్యాధికి కారణమైన బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఈయనకు 1902లో నోబెల్ బహుమతి లభించింది. ఆల్ఫ్రెడ్ నోబెల్ స్వీడన్కు చెందిన ఆల్ఫ్రెడ్ నోబెల్ స్వీడన్కు చెందిన వాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ పేలుడు పదార్థమైన డైనమైట్ను కనుగొన్నాడు. మానవతావాది అయిన నోబెల్ జ్ఞాపకార్థంగా 1901 సంవత్సరం నుంచి నోబెల్ బహుమతులను
ఏర్పాటు చేశారు. నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10న ఈ బహుమతులను ప్రదానం చేస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ స్వీడన్కు చెందిన దేశస్థుడు శాస్త్రవేత్త. ఆల్ఫ్రెడ్ నోబెల్ స్వీడన్కు చెందిన శాస్త్రవేత్త. ఈయన పేలుడు పదార్థమైన డైనమైట్ను కనుగొన్నాడు. మానవతావాది అయిన నోబెల్ జ్ఞాపకార్థంగా 1901 సంవత్సరం నుంచి నోబెల్ బహుమతులను ఏర్పాటు చేశారు. నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10 తేదీన ఈ బహుమతులను ప్రదానం చేస్తారు. నోబెల్ వర్ధంతి, ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అంటే చనిపోయిన రోజు, జయంతి అంటే పుట్టినరోజు, వర్ధంతి అంటే చనిపోయిన రోజు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10వ తేదీన ఈ బహుమతులను ప్రదానం చేస్తారు. మేరీ క్యూరీ పోలాండ్లో జన్మించి ఫ్రాన్స్లో స్థిరపడిన గొప్ప మహిళా శాస్త్రవేత్త. మేడం క్యూరీ తన భర్తతో కలిసి రేడియం మూలకాన్ని కనుగొన్నందుకు గాను 1903లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. మేరీ క్యూరీ పోలాండ్లో జన్మించి ఫ్రాన్స్లో స్థిరపడిన గొప్ప మహిళా శాస్త్రవేత్త. మేడం క్యూరీ తన భర్తతో కలిసి రేడియం మూలకాన్ని కనుగొన్నందుకు గాను 1903లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. తర్వాత 1911లో క్యూరీకి, ఆ తర్వాత 1911లో మేడం క్యూరీకి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళగా, 2 సార్లు నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. మేడం క్యూరీ నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళగా మరియు 2 సార్లు నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. రోనాల్డ్ రాస్ భారతదేశంలో జన్మించిన బ్రిటిష్ వైద్యశాస్త్రవేత్త. రోనాల్డ్ రాస్ భారతదేశంలో జన్మించిన బ్రిటిష్ వైద్యశాస్త్రవేత్త. సికింద్రాబాద్లో పరిశోధనలు చేసి మలేరియా పరాన్నజీవిని కనుగొన్నాడు. ఈయనకు 1902లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. థామస్ అల్వా ఎడిసన్ అమెరికాకు చెందిన ఎడిసన్కు 1300కు పైగా వస్తువులపై పేటెంట్ హక్కులు కలిగి ఉన్నాయి. థామస్ అల్వా ఎడిసన్ అమెరికాకు చెందిన ఎడిసన్కు 1300కు పైగా వస్తువులపై పేటెంట్ హక్కులు కలిగి ఉన్నాయి. ఎలక్ట్రిక్ బల్బు, ట్రాన్స్ఫార్మర్, ఫోనోగ్రాఫ్, సినిమాటోగ్రఫీ మొదలైన చాలా రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను కనుగొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను ప్రారంభించారు. థామస్ అల్వా ఎడిసన్ అమెరికాకు చెందిన శాస్త్రవేత్త. థామస్ అల్వా ఎడిసన్కు 1300 పైగా వస్తువులపై పేటెంట్ హక్కులు కలిగి ఉన్నాయి. ఎలక్ట్రిక్ బల్బు, ట్రాన్స్ఫార్మర్, ఫోనోగ్రాఫ్, సినిమాటోగ్రఫీ మొదలైన చాలా రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను కనుగొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ను ప్రారంభించారు థామస్ అల్వా ఎడిసన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.